హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ డాక్టర్ శ్రవంతి, ఆబ్స్టెటిషియన్ అండ్ గైనకాలజిస్ట్. ఇవాళ మనం పీసీఓడి ట్రీట్మెంట్ గురించి డిస్కస్ చేసుకుందాం. అందులో ఫస్ట్ వచ్చేసి డైట్ అండి. డైట్ లో ఎర్లీ మార్నింగ్ డ్రింక్ ఒకటి తీసుకోండి. అదేంటంటే ముందు రోజు నైట్ ఒక హాఫ్ టీ స్పూన్ మెంతులు వాటర్ లో సోక్ చేసి ఓవర్ నైట్ మార్నింగ్ బాయిల్ చేసుకొని తాగండి. దానివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ఏంటంటే దాంట్లో మెంతులలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఏం చేస్తాయంటే ఇన్ఫ్లమేషన్ ని బాడీలో తగ్గిస్తాయి. దాని వల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుంది, పీసీఓడి దానంతలది కంట్రోల్ అవుతుంది. అలానే దీంట్లో హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి. హార్ట్ హెల్త్ కి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందండి మెంతులు అనేది. ఎందుకంటే ఇది బ్యాడ్ కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది. దానివల్ల హార్ట్ హెల్త్ కూడా హెల్ప్ అవుతుంది. అలానే ఇది అంటే దీంట్లో సొల్యూబుల్ ఫైబర్ అని ఉంటుందండి మెంతులలో. దానివల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీ అనేది పెరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెష్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ తీసుకోవాలండి. ఈ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ లో ఏంటంటే ఐరన్ కంటెంట్, ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. దానివల్ల హార్మోన్స్ అనేవి సరి చేస్తుంది, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ని. థర్డ్ వచ్చేసి మనము ఎక్సర్సైజ్ చేయాలి. ఈ ఎక్సర్సైజ్ 24 గంటలు ఉంటుందండి మనకి. 24 గంటలలో ఒక్క అరగంట ఎక్సర్సైజ్ కి పెట్టుకుంటే ఎంత హెల్త్ ఇంప్రూవ్ అవుతుందంటే, ఒక 15 మినిట్స్ ఎక్సర్సైజ్ చేయండి, అందులో ఇంకో 15 మినిట్స్ యోగా చేయండి. దీనివల్ల ఒక 5% వెయిట్ లాస్ మనం అయితే విత్ హెల్తీ డైట్ అండ్ ఎక్సర్సైజ్ అండ్ యోగా మంచిగా ఈజీగా కన్సీవ్ అయిపోతారు. పీరియడ్స్ కూడా రెగ్యులర్ అయిపోతాయి. పీసీఓడి అనేది కంట్రోల్లో ఉంటుంది. పీసీఓడికి హెల్ప్ఫుల్ అయ్యే ఫుడ్స్ లో ఇంకోటి ఏంటంటే బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీస్, ఇంకా అలానే వాల్నట్స్, పంకిన్ సీడ్స్, చియా సీడ్స్. వీటిలో ఇన్ఫ్లమేషన్ ని తగ్గించేవి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. దానివల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీ అనేది పెరుగుతుంది. ఏ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి పీసీఓడిలో? అవి ఏంటంటే టీ, వైట్ బ్రెడ్, బిస్కెట్స్, ఆయిలీ ఫుడ్స్, స్పైసీ ఫుడ్, హై కార్బోహైడ్రేట్ కంటెంట్ ఉన్నవి, హై షుగరీ కంటెంట్ ఉన్నవి. మనం డిస్కస్ చేసుకున్న డైట్, ఎక్సర్సైజ్, యోగా, లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ అనేది చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుందండి పీసీఓడిలో. వీటితో కూడా పీసీఓడి అనేది తగ్గకపోతే ఇంకా మీ గైనకాలజిస్ట్ ని కన్సల్ట్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.